హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను 555 టైమర్ యూజ్ చేసి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి ఇప్పుడు డిజైన్ చేసుకున్న మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్కి పీసీబీ విజార్డ్లో పీసీబీని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఈ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసి ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం 555 టైమర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి 555 టైమర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను జూమ్ చేయాలనుకున్నాను కాబట్టి జూమ్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన మౌస్ లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేసి జూమ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్యాన్ టూల్ని క్లిక్ చేసి ఈ సర్క్యూట్ని ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను వేరియబుల్ రెస్ట్ ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ రెస్ట్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ మనం కెపాసిటీని యాడ్ చేయాలి కాబట్టి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కెపాసిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ కెపాసిటెన్స్ వాల్యూ వచ్చి చేంజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి సో ఈ వాల్యూ వచ్చి 100 మైక్రోఫారడ్ సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం రెసిస్టెన్స్ని ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ స్క్రోల్ అప్ చేసి రెసిస్టెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ దీన్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఎల్ అన్న ప్రెస్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ వాల్యూ చేంజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఈ వాల్యూ వచ్చి 680 ఓం సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇదే రెజిస్టర్ వాల్యూ ఇక్కడ కూడా యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి సో ఆ రెజిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక రెజిస్టర్ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రెజిస్టర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆ పర్టికులర్ రెజిస్టర్ని ఇక్కడ సెట్ చేసి ఇప్పుడు ఈ వాల్యూ వచ్చి నేను 33 కిలో ఓమ్గా సెట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 33 కిలో ఓమ్ టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం స్విచ్ 1 యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, మనం స్విచ్ అనేది పుష్ టు మెయిల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి అగైన్ నేను రైట్కి రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ రొటేట్ రైట్ అని క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ ఆర్ అన్న ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆ పర్టికులర్ స్విచ్ అనేది సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనం ఎల్ఈడి బల్బ్స్ని యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కాంపోనెంట్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఎల్ఈడిని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎల్ఈడి కలర్ వచ్చి రెడ్గా సెట్ చేయాలనుకున్నాం కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్ని క్లిక్ చేసి రెడ్ని క్లిక్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొక ఎల్ఈడి బల్బ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి అగైన్ ఈ పర్టికులర్ ఎల్ఈడి కలర్ వచ్చి నేను గ్రీన్గా సెట్ చేస్తున్నాను కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్స్ని క్లిక్ చేసి గ్రీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ రెజిస్టర్ నుంచి ఎల్ఈడికి ఈ రెజిస్టర్ నుంచి ఎల్ఈడికి అగైన్ ఈ ఎల్ఈడి క్యాథోడ్ నుంచి ఎల్ఈడి యానోడ్కి కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 3 నుంచి ఇక్కడ ఎల్ఈడి కంబైన్ పాయింట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 8 నుంచి రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ పిన్ నెంబర్ 4 నుంచి కూడా ఇలా పిన్ నెంబర్ 8ని ఇలా షార్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 1 నుంచి రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ వేరియబుల్ రెసిస్టర్ నుంచి కెపాసిటర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ కెపాసిటర్ నుంచి
ఇక్కడ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వేరియబుల్ రెజిస్టర్ నుంచి ఇక్కడ ఈ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 6 నుంచి ఈ పాయింట్కి, నెక్స్ట్ పిన్ నెంబర్ 7 నుంచి కూడా పిన్ నెంబర్ 6తో ఇలా కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రెజిస్టర్ నుంచి ఈ స్విచ్ ఈ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్విచ్ అందర్ టెర్మినల్ నుంచి ఇక్కడ ఈ రెజిస్టర్కి ఇలా కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ రెజిస్టర్ నుంచి వేరియబుల్ రెజిస్టర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిన్ నెంబర్ 2 నుంచి సో డైరెక్ట్గా ఈ స్విచ్ ఈ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను 9 volts బ్యాటరీ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాటరీ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, బ్యాటరీ యానోడ్ టెర్మినల్ నుంచి ఈ పాయింట్కి, నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఈ పాయింట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఆసిలోస్కోప్ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మెజరింగ్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆసిలోస్కోప్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఛానల్ 1 వచ్చి ఇన్పుట్కి అంటే ఛార్జ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి, ఛార్జ్ 2 వచ్చి అవుట్పుట్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఛానల్ 1 పాజిటివ్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ పిన్ నెంబర్ 7, 8 కంబైనింగ్ పాయింట్ ఉంది కదా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఛానల్ 2 పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఛానల్ 1 నెగిటివ్ టెర్మినల్, ఛానల్ 2 నెగిటివ్ టెర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఛానల్ 1 నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇలా గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. ఛానల్ 2 నెగిటివ్ కూడా గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను గ్రౌండ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాలి కాబట్టి గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం గ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ ఆసిలోస్కోప్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను గ్రాఫ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మ్యాక్సిమం వోల్టేజ్ 12, మినిమం వోల్టేజ్ 0గా తీసుకున్నాను. టైం పీరియడ్ వచ్చి 1 సెకండ్గా సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం వైడ్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం సిమ్యులేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ రన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం స్విచ్ ఎప్పుడైతే ప్రెస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ టైమర్ అనేది ఆన్ అవుతుంది. సో ఒకవేళ మనకి ఈ VR1 వేరియబుల్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పల్స్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఇక్కడ మనకి టైం డిలే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి స్విచ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ మనకి పల్స్ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. VR1 వాల్యూ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్విచ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో టైమర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ VR1 వాల్యూ చేంజ్ చేసే కొద్దీ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ మనకి టైం డిలే అంటే పల్స్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్యారలల్గా మనకి ఇక్కడ LED అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను సిమ్యులేషన్ని స్టాప్ చేసుకున్నాను. అగైన్ ప్యాన్ టూల్ని క్లిక్ చేసి సర్క్యూట్ అనేది మిడిల్లోకి ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి PCB ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి
కన్వర్ట్ని క్లిక్ చేసి డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ను యాస్టీస్గా అలానే ఉంచేసి నెక్స్ట్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా ప్లేస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి 100% నెట్ కనెక్షన్స్ అనేటివి సక్సెస్ఫుల్గా రూట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నార్మల్ వ్యూలో అయితే ఈ విధంగా ఉంటుంది, రీల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది, అన్పాపులేటెడ్ ఫార్మాట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసినట్లయితే షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. మోర్ని క్లిక్ చేసి కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోర్ని క్లిక్ చేసి సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసి మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నేను పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ని రన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం వోల్టేజ్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకునేసి వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ ఫ్లోని వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాజిక్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఏది కావాలో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ని స్టాప్ చేసుకున్నాను. ఒకవేళ మనం ఈ సర్క్యూట్ని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మన ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ సెట్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ సర్క్యూట్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి న్యూని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఓపెన్ క్లిక్ చేసి ఇప్పుడు లొకేషన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు మన సర్క్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము 555 టైమర్ యూజ్ చేసి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి అదే సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో మనం పీసీబీని డిజైన్ చేయొచ్చు.